నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మూక పంచశతి ఆర్య శతకం 35వ శ్లోకం నుండి 40వ శ్లోకం వరకునండి. ఉరరీకరోమి సంతతం ఊష్మళఫాలేన లాలితం పుంస ఉపకంపం ఉచితఖేళనం ఉర్వీధరవంశ సంపదున్మేషం. పర్వతరాజైన హిమవంతుడి వంశ సంపద వికాసానికి కారణమైనది పాలభాగంలో అగ్నిజ్వాలలు కలిగిన పరమేశ్వరుడి చేత ఎప్పుడూ లాలించబడేది, కంపానదీ సమీపంలో ఆటలు ఆడుకునేది అయిన కామాక్షిదేవిని అంగీకరిస్తాను. అంకురితస్తనకోరకం అంకాలం కారం ఏకచూతపతేః ఆలోకే మహికోమలా ఆగమ సంలాపసారయాథాథ్యం. ఏకాంబరేశ్వరుడి తొడలకి అలంకారమైనది, అంకురించిన మొగ్గలు గల మృదువైన స్తనాలు కలిగినది, ఆగమాన సంలాప సారభూతంగా కీర్తించబడినది అయిన ఒకనొక కామాక్షిదేవిని చూచెదనుగాక. పుంజిత కరుణముదంచిత సింజిత మణికాంచి కిమపి కాంచీపురే మంజరిత మృదులహాసం పింజరతనురుచి పినాకి మూలధనం. రాశిగా చేయబడిన దయాస్వరూపిణి, ఎక్కువ ధ్వని చేస్తున్న మణిమయ కింకిణులు గల నడుము భాగం కలిగినది, పూలగుత్తిలాగా ముద్దగా నవ్వేది, పింజర రంగుగల ఎర్రని శరీరంతో ప్రకాశించేది అయిన ఒకనొకటి శివుడి మూలధనం కామాక్షిదేవి కాంచీపురంలో ఉన్నది. లోల హృదయోస్మి శంభోః లోచనయుగళేన లేహ్యమానాయాం లాలిత పరమశివాయాం లావణ్యామృతతరంగమాలాయాం. పరమశివుడి చేత ప్రేమగా లాలించబడేది, ఆ శివుడు రెండు కళ్ళతో నాకబడుతున్న సౌందర్యం అనే తరంగాల మాలగా ఉన్నది అయిన కామాక్షిదేవి మీద నా హృదయంలో ఎంతో ఆసక్తిని కలిగి ఉన్నాను. మధుకర సహచర చికురైః మదనాగ సమయ దీక్షిత కటాక్షైః మండిత కంపాతీరైః మంగళకందైర్మమాస్తు సారూప్యం. మదించిన నల్లని తుమ్మెదల లాంటి ముంగురులు కలిగినది, మన్మథాగమ సమయ దీక్షా కటాక్షాలు కలిగినది, కంపాతీరాన్ని ప్రకాశించేది, సకల శుభమంగళాలకు ఆలవాలమైనది అయిన కామాక్షిదేవితో నాకు సమాన రూపం కలుగుగాక. వదనారవిందవక్షో వామాంకతటీవ సంవదీభూత పురుషత్రితయే త్రేధా పురంధ్రిరూపా త్వమేవ కామాక్షి. అమ్మా కామాక్షి, నీవే ముగ్గురు పురుషుల బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముఖ కమల వక్షస్థల వామాంక భాగంలో అనగా బ్రహ్మదేవుడి ముఖంలో సరస్వతీదేవిగా, విష్ణుమూర్తి వక్షస్థలంలో లక్ష్మీదేవిగా, పరమేశ్వరుడి ఎడమ తోడ మీద పార్వతీదేవిగా 3 రకాల స్త్రీ రూపాలని ధరించి ఉన్నావు. నా ఈ శ్లోకాలు మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.